ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ భవిష్యత్తులో మరిన్ని మెరుపులు మెరిపించబోతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ అభిమానులను అలరిస్తుండగానే బీసీసీఐ రాబోయే సీజన్ల కోసం ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇకపై ఐపీఎల్ అంటే కేవలం 2 నెలల సందడి మాత్రమే కాదు, అంతకు మించి ఉండబోతుంది. ముఖ్యంగా మ్యాచ్ల సంఖ్య విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా లీగ్ భవిష్యత్తుపై ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. రాబోయే 2028 మీడియా రైట్స్ సైకిల్ కోసం టోర్నమెంట్ ఫార్మాట్లో పెద్ద మార్పులు చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. ప్రస్తుతం ఒక సీజన్లో ప్లే ఆఫ్స్తో కలిపి 74 మ్యాచ్లు జరుగుతుండగా 2028 నుంచి ఈ సంఖ్యను ఏకంగా 94కు పెంచబోతున్నారు. దీనివల్ల ఆటగాళ్లకు సవాలు పెరగడమే కాకుండా ప్రేక్షకులకు మరిన్ని ఉత్సాహభరితమైన పోరాటాలు చూసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక టీం లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్లు ఆడుతుంది. అయితే 2028 నుంచి ఈ సంఖ్య 18కి చేరనుంది. అంటే టోర్నమెంట్ మరికొన్ని రోజులు అదనంగా జరుగుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కోసం జరిగే యుద్ధం ఇకపై మరింత రసవత్తరంగా మారనుంది. మ్యాచ్ల సంఖ్య పెరగడం వల్ల ఆటగాళ్ల ఫిట్నెస్, జట్ల వ్యూహాలు కూడా మారే అవకాశం ఉంది. మ్యాచ్లు పెరుగుతున్నాయి కదా అని కొత్త టీమ్స్ వస్తాయని భావిస్తే పొరపాటే. ఐపీఎల్లో ప్రస్తుతానికి ఉన్న 10 జట్లే కొనసాగుతాయని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కొత్త జట్లను ఇప్పుడే చేర్చడం సరైన నిర్ణయం కాదని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే ఉన్న 10 జట్ల మధ్య మ్యాచ్ల సంఖ్యను పెంచి లీగ్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నాణ్యమైన క్రికెట్ ప్రేక్షకులకు అందుతుందని బోర్డు ఆశిస్తోంది. మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచడం వెనుక అసలు కారణం హోమ్ అండ్ అవే ఫార్మాట్ను పూర్తి స్థాయిలో అమలు చేయడమే. అంటే ప్రతి జట్టు మరో జట్టుతో 2 సార్లు తలబడుతుంది. ఒక మ్యాచ్ తన సొంత మైదానంలో ఆడితే రెండో మ్యాచ్ ప్రత్యర్థి జట్టు మైదానంలో ఆడుతుంది. దీనివల్ల అన్ని జట్లకు సమానమైన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం గ్రూప్ సిస్టమ్ వల్ల కొన్ని జట్లతో ఒకే మ్యాచ్ ఆడే పరిస్థితి ఉంది. కానీ 2028 నుంచి ఈ లోపం తొలగిపోనుంది.